హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి థర్డ్ లెసన్ని డిస్కస్ చేయబోతున్నాము. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మన మిత్రులందరికీ షేర్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లోని థర్డ్ లెసన్ మనం ధరించే దుస్తులు. తయారు చేసే విధానాన్ని బట్టి బట్టలు రకరకాలుగా ఉంటాయి. బట్టలు తయారీ చేయడానికి వాడే ముడి సరుకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బట్టలు తయారు చేయడానికి మనకి రా మెటీరియల్ కావాలి కదా, అంటే ముడి సరుకు కావాలి కదా. ఆ ముడి సరుకు అనేది మనకి ప్రధానంగా మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి లభిస్తుంది అనమాట. మొక్కలు, జంతువుల నుండి లభించే దారాలను సహజ దారాలు అంటారు. ఇక్కడ చూసినట్లయితే మనం రెండు రకాల దారాలు అనేటివి ఉంటాయి. న్యాచురల్ ఫైబర్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఒకటి. దాంట్లో న్యాచురల్ అంటే సహజ దారాలు చూసినట్లయితే ఇవి మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇక కృత్రిమ దారాలు చూసినట్లయితే రసాయనాలను ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను కృత్రిమ దారాలు అంటారు. చూడండి, సహజ దారాలేమో మొక్కల నుండి మరియు జంతువుల నుండి తయారు చేస్తారు. కృత్రిమ దారాలేమో రసాయనాలను ఉపయోగించి యంత్రాల సహాయంతో తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు మనం సహజ దారాల గురించి చూద్దాం. సహజ దారాలు మనకి ముడి సరుకు వేటి నుంచి లభిస్తుందని చెప్పుకున్నాము? మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి. నూలు, జనపనార మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు. ఇక్కడ నూలు మరియు జనపనార ఇవి మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు అన్నమాట. అలానే పట్టు మరియు ఉన్ని జంతువుల నుంచి తయారయ్యే సహజ దారాలు. ఇక్కడ మనకి సహజ దారాలు అంటే దారాలు యాక్చువల్గా ఎన్ని రకాలు చెప్పుకున్నాం మనం? సహజ దారాలు మరియు కృత్రిమ దారాలు చెప్పుకున్నాం. అందులో మళ్ళీ సహజ దారాలు అనేటివి మొక్కల నుండి మరియు జంతువుల నుండి తయారయ్యే విధంగా రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. అందులో చూసినట్లయితే మనకి నూలు, జనపనార ఇవేమో మొక్కల నుండి లభిస్తాయి. పట్టు మరియు ఉన్ని ఇవి జంతువుల నుండి లభించే సహజ దారాలు. నూలు వస్త్రాలు నూలు దారాల నుండి తయారవుతాయి. సో ఇక్కడ నూలు వస్త్రాలు మనం ధరించే నూలు వస్త్రాలు నూలు దారాల నుండి తయారవుతాయి అన్నమాట. పత్తి మొక్కల నుండి నూలు దారాలను సేకరిస్తారు. నూలు మెత్తగా తెల్లగా ఉంటుంది. ఇక్కడ మనం నూలు అనేది మొక్కల నుంచి లభిస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇది ఏ మొక్క నుంచి లభిస్తుంది? పత్తి మొక్క నుంచి నూలు దారాలని తీస్తారన్నమాట. నూలు యొక్క లక్షణాలు చూసినట్లయితే ఇది మెత్తగా మరియు తెల్లగా ఉంటుంది. పత్తికాయ, ఉండ చుట్టడం, నేత నెయ్యడం, నూలు వస్త్రాలు. ఇది పత్తికాయ దగ్గర నుంచి మొదలుకొని వివిధ ప్రాసెస్ల ద్వారా నూలు వస్త్రాన్ని తయారు చేసే ప్రక్రియ అనమాట. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే పత్తికాయ నుండి నూలు తీయడం జరుగుతుంది. ఆ నూలుని ఉండగా చుట్టి ఆ ఉండని నేత నేసి నూలు వస్త్రాలు తయారు చేస్తారనమాట. సో మొదట పత్తికాయ, దాని నుండి నూలుని తీయడం, దాన్ని ఉండని చుట్టడం, నేత నేయడం, నూలు వస్త్రాల తయారీ. పత్తి మొక్కల కాయల నుండి ముడి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై ఉడికి నాణ్యమైన దారాలను తయారు చేస్తారు. పత్తి మొక్కల కాయల నుండి మనకి ముడి దారాలను తీయడం జరుగుతుంది. వాటిని చక్రాలపై ఉడకడం ద్వారా నాణ్యమైనటువంటి దారాలు మనకి తయారవుతాయి అన్నమాట. ఈ దారపు కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని నూలు వస్త్రాలు అంటారు. ఇక్కడ ఏవైతే దారపు కండెలు తయారు చేస్తారు కదా, వాళ్ళు ఉండలుగా చుట్టి వాటిని మగ్గంపై పెట్టి నేస్తారనమాట. ఆ విధంగా మనకి నూలు వస్త్రాలు తయారవుతాయి. నూలు వస్త్రాలు చెమటని పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఇది నూలు వస్త్రాలు యొక్క లక్షణాలు అన్నమాట. నూలు వస్త్రాలు ఏ విధంగా ఉంటాయంటే అవి చెమటని పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నెక్స్ట్, నూలు వస్త్రాలు మన వాతావరణానికి అనుకూలమైనవి. ఈ నూలు వస్త్రాలు మన వాతావరణానికి అనుకూలమైనవి. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు. ఇక్కడ మనం జనపనార సంచులు మరియు తాళ్ళు, డిజైనర్ దుస్తులు ఇవన్నీ కూడా జనపనార నుండి తయారు చేస్తారన్నమాట. మనం స్టార్టింగ్ పాయింట్స్లో చెప్పుకున్నాం మొక్కల నుండి లభించేవి ప్రధానంగా నూలు మరియు జనపనార అని చెప్పుకున్నాం. సో అయితే
ఆల్రెడీ నూలు గురించి చూసాం. ఇప్పుడు జనపనార గురించి చూసినట్లయితే జనపనారను ఉపయోగించి ఏమేమి తయారు చేస్తారట? జనపనార సంచులు మరియు తాళ్ళు, అదేవిధంగా డిజైనర్ దుస్తులు, ఇవన్నీ కూడా జనపనార మొక్క నుంచి దారాన్ని తీసి తయారు చేయడం జరుగుతుంది. అవేసే మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లెనిన్ దుస్తులు ఏ మొక్క నుంచి తయారు చేస్తారని అడిగితే అవేసే మొక్కల నుండి లెనిన్ దుస్తులను తయారు చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఒకవేళ ప్రశ్న కనుక అవేసే మొక్కల నుంచి తయారు చేసే దుస్తులు ఏవి అని అడగచ్చు. మనకి లెనిన్ దుస్తులు వచ్చేసి అవేసే మొక్కల ద్వారా తయారవుతాయి. నెక్స్ట్ వన్, పట్టు మృదువైనది, అందమైనది. దీనిని పట్టు పురుగుల నుండి తీస్తారు. ఇక్కడ పట్టు యొక్క లక్షణాలు చూస్తే ఇది మృదువుగా ఉంటుంది, అలానే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఏదైనా ఒక పట్టు వస్త్రాన్ని కనుక మనం ధరిస్తే. అండ్ దీన్ని వచ్చేసి పట్టు పురుగుల నుండి తీస్తారు. ఇక్కడ ఇది మనకి జంతువుల నుంచి లభించే దారం అనమాట. పైన నూలు, జనపనార చూసినట్లయితే అవి రెండు కూడా మొక్కల నుంచి లభించే దారాలు. ఇప్పుడు ఇక్కడ పట్టు అనేది మనకి జంతువుల నుంచి లభించే దారం. పట్టు పురుగుకు గొంగలి పురుగు మల్బరీ ఆకులు తింటూ కకూన్గా మారుతుంది. ఇక్కడ చూడండి, పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు ఏ ఆకులు తింటుంది? మల్బరీ ఆకులను తింటుంది అనమాట. పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు మల్బరీ ఆకులను తింటూ అది దేనిగా మారుతుంది అంటే కకూన్గా మారుతుంది. నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకూన్ నుండి పట్టు దారాలు తీస్తారు. వాటి నుండి పట్టు వస్త్రాలు నేస్తారు. ఇక్కడ మనకి నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకూన్ నుండి పట్టు దారాలను తీస్తారట. పట్టు పురుగు, కకూన్, నేత నేయడం, పట్టు చీర. ఇక్కడ ఫస్ట్ పట్టు పురుగుని వీళ్ళు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అది కకూన్గా మార్పు చెందిన తర్వాత ఈ కకూన్ని ఏం చేస్తారంటే వీళ్ళు వేడి నీటిలో వేసి ఉడకబెట్టడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు అందులో ఉన్నటువంటి గొంగలి పురుగుని చంపేసి దాని నుంచి దారాలను తీస్తారనమాట. ఇలా తీసిన దారాలను వాళ్ళు నేత నేయడం జరుగుతుంది. ఇలా నేత నేసి మనకి పట్టు వస్త్రం తయారు చేయడం జరుగుతుంది అనమాట. మొదటిగా పట్టు పురుగు, దాని యొక్క గొంగలి, ఆ గొంగలి పురుగు కకూన్గా ఏర్పడుతుంది. మనం ముందు పాయింట్లో డిస్కస్ చేసాం. గొంగలి పురుగు ఏం తింటుంది? మల్బరీ ఆకులను తిని అది కకూన్గా ఏర్పడుతుంది అనమాట. అయితే ఈ కకూన్ కనుక వాళ్ళు అలానే ఉంచితే ఆ పురుగు ఏం చేస్తుంది? ఆ కకూన్ని చింపుకుని బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ దారాలు నేత నేయడానికి ఉపయోగపడవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కకూన్ స్టేజ్లో ఉన్నప్పుడే వాటిని వేడి నీటిలో వేసి ఉడికిస్తారు. ఆ విధంగా గొంగలి పురుగుని చంపేసి వాళ్ళు దాని నుంచి దారాలు తీసి వాటిని నేత నెయ్యడం ద్వారా పట్టు వస్త్రాలను తయారు చేస్తారన్నమాట. పట్టుదారపు కండెలను తయారు చేసే క్రమంలో కకూన్లను ఉడికిస్తారు. వేడికి కకూన్ లోపల ఉన్న గొంగలి పురుగులు చనిపోతాయి. అప్పుడు వాటి నుండి పట్టు దారాలు సంగ్రహిస్తారు. సో చెప్పుకున్నాం కదా మనం, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కకూన్లని ఉడికిస్తారనమాట. ఇలా ఉడికించడం వల్ల లోపల ఉన్నటువంటి గొంగలి పురుగు చనిపోయి వాటి నుంచి పట్టు దారాలు వస్తాయి. ఒకవేళ అలా కాకుండా లోపలి గొంగలి పురుగు చనిపోకపోతే అది పట్టు పురుగుగా మారి బయటకు వచ్చి పట్టు దారాలను పాడు చేస్తుంది. సో అది బయటకు రావాలంటే ఖచ్చితంగా ఆ కకూన్ని అది తెంపుకునే కదా రావాలి. అలా తెంపేస్తే ఆ దారాలు ఉపయోగపడవు. కాబట్టి ఉడికించి ఆ గొంగల్ని చంపేసి దారాలు తీస్తారన్నమాట. అందుకే గొంగలి పురుగులు చంపడానికి కకూన్లను ఉడికిస్తారు. నెక్స్ట్, గొర్రె బొచ్చును కత్తిరించి ఉన్ని దారాలుగా ఉడుకుతారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి గొర్రె గురించి వచ్చింది. ఇది ఉన్ని అనేది జంతువుల నుంచి వచ్చే ఇంకొక రకమైనటువంటి దారం అనమాట. మొదటగా మొక్కల నుంచి రెండు రకాల దారాల గురించి చెప్పుకున్నాం. ఒకటి నూలు మరియు జనపనార. తర్వాత జంతువుల నుంచి వచ్చేటువంటి పట్టు దారం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్ని దారం గురించి చెప్పుకుంటున్నాం. ఈ ఉన్ని దారపు కండెల నుండి ఉన్ని వస్త్రాలను నేస్తారు. స్వెటర్లు, రగ్గులు ఉన్నితోనే తయారు చేస్తారు. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. స్వెటర్లు మరియు రగ్గులు ఇవన్నీ కూడా ఉన్నితోనే తయారు చేస్తారు. మనం శీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరిస్తాం. అవి మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. గొర్రె షీరింగ్, ఉండ చుట్టడం, స్వెటర్. ఇది ఒక గొర్రె దగ్గర నుంచి వాళ్ళు వూల్ కట్ చేసే ప్రాసెస్ని మనం షీరింగ్ అంటాము. దాని నుంచి ఆ తీసిన ఉన్నిని ఏం చేస్తారు? ఒక ఉండగా చుట్టడం జరుగుతుంది. దాని నుంచి వాళ్ళు స్వెటర్ ఇలాంటి ఉన్ని వస్త్రాలు తయారు చేస్తారు అన్నమాట.
నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు మనం సహజ దారాల గురించి చూసాం. ఇప్పుడు ఇక కృత్రిమ దారాలు చూసినట్లయితే, కృత్రిమ దారాలు రసాయనాల సహాయంతో యంత్రాల ద్వారా తయారు చేస్తారని చెప్పుకున్నాం కదా. సో వాటిని మనం కృత్రిమ దారాలు అని అంటాం. పాలిస్టర్లు, టెర్లిన్, రేయాన్, నైలాన్ మొదలగు బట్టలను పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారు చేస్తారు. వీటిని సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అని అంటాం. చూడండి, వీటిని సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అని అంటాం అన్నమాట. ఇవి రసాయనాల సహాయంతో యంత్రాల ద్వారా తయారు చేయబడతాయి. వాటి యొక్క ఉదాహరణలు చూస్తే పాలిస్టర్లు, టెర్లిన్, రేయాన్, నైలాన్ ఇవన్నీ కృత్రిమ దారాలు. ఇవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. ఎక్కువ నాణ్యతని మరియు మన్నికని కలిగి ఉంటాయి అన్నమాట. రెయిన్ కోట్లను, గొడుగులను జల నిరోధిత గుట్టతో తయారు చేస్తారు. మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడటమే కాకుండా మన సంస్కృతి కూడా ప్రతిబింబిస్తాయి. మనం వేసుకునే దుస్తులు మన శరీరాన్ని రక్షించడమే కాకుండా మన యొక్క సంస్కృతిని కూడా అవి ప్రతిబింబిస్తాయి అన్నమాట. మన రాష్ట్రంలో ధరించే దుస్తులు మిగతా రాష్ట్రాల వాళ్ళు ధరించే దుస్తుల కన్నా భిన్నంగా ఉంటాయి. కేరళలో మగవాళ్ళు లుంగీలు ధరిస్తే తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు. అదేవిధంగా రాజస్థాన్లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు. ఇక్కడ కేరళలో వాళ్ళు లుంగీలు ధరిస్తున్నారు, అలానే తమిళనాడు వాళ్ళు చొక్కా మరియు ధోతి ధరిస్తారు, రాజస్థాన్లో వాళ్ళు కుర్తా ధరిస్తారు. ఈ విధంగా మనం వేసుకునే వస్త్రాలు మన యొక్క ప్రాంతం యొక్క సంస్కృతిని కూడా అవి ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఆ సంస్కృతి అనేది రాష్ట్రానికి రాష్ట్రానికి వేరుగా ఉండొచ్చు, దేశానికి దేశానికి కూడా వేరుగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్తో సహా చాలా రాష్ట్రాల్లో ఆడవాళ్ళు చీర, జాకెట్టు, పంజాబీ డ్రెస్, లెహంగా వంటివి ధరిస్తారు. ఈ చీర కట్టుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చూసినట్లయితే మనం ఈ చీర కట్టుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి కదా. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు వేసుకునే బట్టల్లో కూడా తేడాలు ఉంటాయి. వయస్సును బట్టి ప్రజలు వివిధ రకాల దుస్తులు ధరిస్తారు. వివిధ వయసుల వాళ్ళు వివిధ రకాల దుస్తులను ధరిస్తారు. ప్రజలు వాడే దుస్తులు సౌకర్యం, వాతావరణంపై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. చలి ప్రదేశాల్లో నివసించే ప్రజలు ఉన్నితో తయారు చేసిన వెచ్చని వస్త్రాలు వాడతారు. వేడిగా గల ప్రదేశాల్లో నూలు వస్త్రాలు వాడతారు. ఇక్కడ చల్లగా ఉండే ప్రదేశాల్లో చూసినట్లయితే ఉన్ని వస్త్రాలను వాళ్ళు వేడిగా ఉంచడం కోసం ఉపయోగిస్తున్నారు. ఉన్ని వస్త్రాలు ఏం చేస్తాయంటే మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. అదేవిధంగా వేడిగా ఉన్న ప్రదేశాల్లో చూస్తే నూలు వస్త్రాలు ఏం చేస్తాయి, అవి చెమటను పీల్చుకుని మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. చిన్నపిల్లలు మృదువైన వస్త్రాలు ధరిస్తారు. మనల్ని ఎండ, వాన, చలి నుండి రక్షించడానికి మనకు దుస్తులు అవసరం. అవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దుస్తులు క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుండి మనల్ని కాపాడతాయి. ఇవి చూడండి, క్రిముల నుండి, కీటకాల నుండి, దుమ్ము మరియు కాలుష్యం బారి నుండి మనల్ని దుస్తులు రక్షిస్తాయి అన్నమాట. దుస్తులు మనల్ని అందంగా కనబడేలాగా చేస్తాయి. కొంతమంది వారి వృత్తులకు తగిన యూనిఫామ్ను ధరిస్తారు. ఉదాహరణకి పోలీస్ వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, మిలిటరీ వాళ్ళు. బట్టలు సరిగ్గా ఉతకకుండా ధరిస్తే చర్మం రోగాలతో బాధపడే అవకాశం ఉంది. మనం బట్టలు కనుక సరిగ్గా ఉతుక్కోకుండా వేసుకుంటే చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్టలను డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి, లేకపోతే రంగును కోల్పోతాయి. జీవరాశులు బతకడానికి గాలి అవసరం. మన చుట్టూ గాలి వ్యాపించి ఉంది. వీచే గాలిని పవనం అంటారు. వీచే గాలిని ఏమని పిలుస్తాం మనం? పవనం అని పిలుస్తాం అన్నమాట. పవనానికి దాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అని, బలమైన పవనాన్ని గేల్ అని అంటారు. తేలికపాటి పవనాన్ని ఏమని పిలుస్తాము? బ్రీజ్ అని పిలుస్తాము. ఇక్కడ మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. బ్రీజ్ అంటే తేలికపాటి పవనం, అలానే గేల్ అంటే బలమైన పవనం. బలమైన పవనాన్ని ఏమని పిలుస్తాం? గేల్ అని పిలుస్తాం.
తుఫాన్ సమయంలో బలమైన పవనాలు అధిక వేగంతో వేయడం వలన పెద్ద పెద్ద చెట్లు, ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోతాయి. గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పవన విద్యుత్ అంటారు. గాలి మరల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తుని మనం పవన విద్యుత్ అని పిలుస్తాం. కొన్ని ప్రాంతాల్లో గాలిమరల ద్వారా బావులలో నీటిని తోడి పంట పొలాలకు మళ్లిస్తారు. గాలిమరలను ఉపయోగించి బావుల్లో ఉన్నటువంటి నీటిని తోడి వాటిని పంట పొలాలకు ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ గాలి యొక్క ధర్మాలు చూద్దాం. గాలికి బరువు ఉంటుంది, శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది. గాలి శబ్దాలను మోసుకెళ్తుంది, అదేవిధంగా శబ్దాలను ఉత్పత్తి కూడా చేస్తుంది. దీనికి బరువు ఉంటుంది. ఒత్తిడిని కలుగజేస్తుంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు వాసనను మోసుకెళ్తుంది. గాలి ఒత్తిడిని కలగజేస్తుంది, అలానే గాలి కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది, అది వాసనలను కూడా మోసుకెళ్తుంది. ఇక శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రధానమైన ధర్మంగా చెప్పుకోవచ్చు కదా. గాలికి మనకు ఎంతగానో ఉపయోగపడేది శ్వాస తీసుకోవడానికి. గాలి ఒత్తిడికి కారణంగానే పువ్వుల పరిమళాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. గాలి ఒత్తిడి కారణంగానే గొట్టాలతో పండ్ల రసాలను తాగగలుగుతున్నాం, గాలిపటాలు ఎగరవేయగలుగుతున్నాం, అలానే సైకిల్ తొక్కగలుగుతున్నాం, పిల్లన గ్రోవిని ఊదగలుగుతున్నాం, ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీరును తీసుకోగలుగుతున్నాం. ఈ విధంగా గాలి యొక్క ఉపయోగం వలన మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది 5th క్లాస్ ఈవీఎస్లోని 3rd లెసన్. ఈ విధంగా అన్ని లెసన్స్ మనం త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.